కార్తీక మాసం వచ్చిందంటే రోజు ఏదో ఒక శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవటం, అభిషేకం చేయించడం లేదా దర్శించుకోవడం చేస్తుంటాం. అయితే ఈ కార్తీక మాసంలో కొన్ని శివాలయాలను తప్పనిసరిగా దర్శించుకోవాలని పండితులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆ శివాలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. ముఖ్యంగా శ్రీశైలంలోని శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా కార్తీక మాసంలో ఒకే రోజులో పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడం వలన పుణ్యం లభిస్తుంది. తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా దర్శించుకోవాలి. ఈ ఆలయంలో జపం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అర్ధనారీశ్వరుని రూపంలో దర్శనమిచ్చే యాగంటి ఉమామహేశ్వరుణ్ణి కూడా కార్తీక మాసంలో దర్శించుకోవటం మంచిది. కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతున్న సంగమేశ్వరుని దేవాలయాన్ని ఈ కార్తీకంలో దర్శించుకుంటే పాపాలు నశిస్తాయని అంటారు. అయితే ఈ కాలంలో సంగమేశ్వర ఆలయం కృష్ణానదిలో మునిగిపోయి ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాదు. నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వరుని దర్శనం కూడా అత్యంత పవిత్రమైనది. వేములవాడ రాజన్న ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం, కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి.